మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. వెంకట్రామిరెడ్డి ఆదేశాలతో రాజ్ పుష్ప కంపెనీకి చెందినటువంటి జాయింట్ ఫ్యామిలీ నుంచి కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఓటర్లకు పంచినట్టుగా రాధాకృష్ణరావు చెప్పడంతో వెంకట్రామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని రఘునందన్ రావు కోరారు. రెండోసారి పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచినందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయలని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామిరెడ్డి అనే అతను మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది